ప్రైజ్ లార్డ్ పిల్లలు బాగున్నారా? ఏంటి హ్యాపీగా ఉన్నట్టున్నారు? బీబీఎస్ అయిపోతున్నారా? ఎగ్జామ్ అయిపోయిందా? బాగా రాశారా? నిజమేనా? సరే, నిన్న మనం ఏం స్టోరీ విన్నాము? క్లోజింగ్ లెసన్ ఉదయం పూట. క్లోజింగ్ లెసన్ ఉదయం పూట. నేను అడిగింది మెయిన్ లెసన్ కాదా? క్లోజింగ్ లెసన్ ఉదయం పూట. చెప్తున్నారు కానీ దోషం. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ లెసన్ నేను అడిగింది మెయిన్ లెసన్ కదా. సరే, ఈవినింగ్ మ్యాంగోనా బ్యాంబోనా? షేగో. ఇప్పుడు మీరు సరే, ఇప్పుడు మీరు మీ ఇళ్ళల్లో డాగ్స్ పెంచుకుంటుంటారు కదా, మరి కొంతమంది క్యాట్లు. అయితే చిన్న గొర్రె పిల్ల ఉందనుకోండి, దానికి మీరు ఏ పేరు పెడతారు? మీ ఎవరికి ఇష్టం వచ్చినటువంటి పేరు వారు పెడుతూ ఉంటారు కదా. అయితే ఈరోజు మనం చెప్పుకునేటువంటి స్టోరీ ఏంటంటే, ఏం స్టోరీ తెలుసా? స్నోయి. కొంతమందికి తెలుసు అనుకుంటున్నా కదా. అయితే చూడండి, ఇక్కడ ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. అతను ఎటువంటి ప్రదేశంలో ఉన్నాడంటే, ఒక చల్లటి మరి ప్రదేశంలో నివసిస్తూ ఉన్నాడు. అంతేకాదు అతని దగ్గర మరి దాదాపుగా 100కి పైగా మరి గొర్రెలు ఉన్నాయన్నమాట. అయితే వాటిలో ఒక చిన్న, చూసారా ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇది ఎలా ఉంది? మీకు వైట్ అంటే ఇష్టమా, బ్లాక్ అంటే ఇష్టమా? అందరికి వైటేనా? సరే, ఇది ఎలా ఉంది? ఇక్కడ మరి తెల్లగా ఉంది కదా. అట్లాగే మరి ఇది ఆ యొక్క మంచు కాలంలో, అంటే చలికాలంలో మరి ఈ యొక్క స్నోయి, ఈ యొక్క చిన్న గొర్రెపిల్ల మరి పుడుతుందన్నమాట. అయితే ఇది ఆ కాపరి చూసినప్పుడు తనకి చాలా ఇష్టం కలిగింది. దానికి తను ముద్దుగా ఏమని పేరు పెట్టుకున్నాడంటే, స్నోయి అనేటువంటి పేరు పెట్టుకున్నాడు. అయితే ఈ స్నోయి ఎలాంటిదో తెలుసా? మీకు తెలుసా? మీలాంటిదే. మరి అందుకే మనం చెప్పుకుంటున్నాం స్టోరీ. ఎలాంటిదంటే, ఈ స్నోయి కూడా మరి మీ అందరి లాంటిది అనమాట. అక్కడ దాదాపుగా ఆ గొర్రెల కాపరికి చాలా గొర్రెలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. మరి ఈ స్నోయి ఎలాంటిదంటే, కాపరి ఏ మాట చెప్పినా కూడా, రే ఇటేనండి, కాపరి ఏ మాట చెప్పినా కూడా మరి వినదన్నమాట. అయితే మరి ఈ గొర్రెల కాపరి ఈ గొర్రెలు నివసించేదాని కొరకై మరి వాటికి, వారు ఏ ప్రాంతంలో ఉంటారని చెప్పా, చల్లటి ప్రాంతంలో ఉంటారు కదా. మరి రాత్రికాల సమయంలో ఆ యొక్క గొర్రెలన్నిటికీ చలి తగలకుండా ఉండేదాని కొరకు మరి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఏం కనబడుతున్నాయి? రాళ్లతో కట్టినటువంటి గోడలు కనపడుతున్నాయి కదా. అంటే మరి
రాత్రి కాల సమయంలో గొర్రెలన్నీ కూడా చలికి వణుకుతాయనేటువంటి ఉద్దేశంతో గొర్రెల కాపరి ఏం చేశాడంట, మరి వాటి చుట్టూ కూడా మరి రాతితో కట్టబడినటువంటి గోడలతో నిర్మితమైనటువంటి ఒక చక్కటి ఇంటి లాంటి దానిని మరి ఏర్పాటు చేసి రాత్రికాల సమయంలో మరి వాటన్నిటిని కూడా దానిలోనికి పంపుతూ ప్రతి ఉదయం కూడా మరి ఎక్కడికి వెళ్ళాలి, గొర్రెలు మరి ఆహారం కొరకై బయటికి తీసుకొని వెళుతూ ఉండేటువంటి వాడనమాట కాపరి. అయితే ఇక్కడ ఉన్నటువంటి గొర్రెలన్నిటిలో కూడా ఈ స్నోయి అనేటువంటిది చాలా చిన్న గొర్రెపిల్ల అనమాట. దీని స్వభావం ఎలా ఉంటుందంటే, మరి ఉదయకాల సమయంలో ఆ డోర్ ఓపెన్ చేయగానే ఇదేమనుకుంటుందో తెలుసా, అన్నిటికంటే తనకంటే పెద్ద గొర్రెలు ఉన్నాయిగా, తన తల్లి గొర్రె ఉంది కదా, అయినా కూడా వాటన్నిటికంటే కూడా ఇదే మొట్టమొదట బయటికి వెళ్ళాలి, వారందరికీ దూరంగా నేను వెళ్ళాలి అని తన ఆలోచన అనమాట, ఈ యొక్క స్నోయి యొక్క ఆలోచన. అందుకే చూడండి, ఎప్పుడైతే మేత కోసం ఉదయాన్నే వాటిని తోలుకొని వెళ్తూ ఉంటాడో కాపరి, అదేం చేస్తుందంటే చిన్నదైనా కూడా దానికి ఉన్నటువంటి శక్తిని అంతటిని కూడా ఉపయోగించి మరి బలముగా ఆ గొర్రెలన్నిటికంటే కూడా మరి పరిగెత్తి ముందుకు వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటిది. అయితే మరి అది చిన్న గొర్రె కాబట్టి ఆ కాపరి ఏం చేసేటువంటి వాడంటే, స్నోయి మరి నువ్వు అలా పరిగెత్తకూడదు, నీకు మరి అపాయం ఉంటుంది, అంతే కదా. చిన్న గొర్రెలు మరి అలా ఒంటరిగా వెళుతూ ఉంటే మరి వేటాడేట జంతువులు ఉంటాయి కదా అడవిలో, అందుకని నువ్వు అలా వెళ్ళకూడదు, నువ్వు వెనక్కి వచ్చేయి స్నోయి అని కాపరి ఎంత చెప్పినా కూడా ఈ స్నోయి వినేటువంటిది కాదనమాట. ఎందుకు, నాకు ఇష్టం వచ్చినట్లు మరి నడవనివ్వడం లేదు, ఎప్పుడు అది చేయొద్దు ఇది చేయొద్దు, మరి ఇలా ఉండాలి అలా ఉండాలని ఎవరు చెప్తా ఉన్నారు, కాపరి చెప్తా ఉన్నాడని తన మనసులో ఈ స్నోయి అనుకుంటా ఉండేది. మనం కూడా అలాగే అనుకుంటూ ఉంటాం కదా, మన పేరెంట్స్ చెప్పిన ఏమంటారు, అలా చదువుకోండి, ఇలా ఉండండి, ఇది చేయాలి, ఇది మంచి, ఇది చెడు అని చెప్తా ఉంటే మనకి ఎలా ఉంటుంది, విసుగ్గా ఉంటుంది కదా. మరి మా మమ్మీ డాడీ ఎప్పుడు మాకు ఇలా చెప్తూ ఉంటారు, మరి కొన్ని నిబంధనలు పెడతా ఉంటారు, ఆంక్షలు మరి చెప్తూ ఉంటారు, మాకు స్వేచ్ఛ లేదని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు కదా, నిజమేనా గర్ల్స్? అనుకుంటారు కదా, బయటికి వెళ్ళొద్దంటుంది, ఆడుకోవద్దంటుంది, ఫోన్లు చూడొద్దంటున్నారు. అట్లాగే ఈ స్నోయి కూడా ఏమనుకుంటా ఉందంట, మరి ఎప్పుడు గొర్రెల కాపరి మరి అటు వెళ్ళొద్దు, దూరంగా ముందుగా పరిగెత్తొద్దు, మందకి మరి వేరుగా ఉండొద్దని చెప్పి అనుకుంటా ఉన్నాడే, చెప్తా ఉంటాడని చెప్పి అది గొర్రెల కాపరి అంటే తనకి అంత ఇష్టం ఉండేది కాదనమాట. అట్లా మరి సాగిపోతూ ఉన్నప్పుడు ఒకరోజు ఈ గొర్రెలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినాయి, ఒక మైదాన ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి స్నోయి ఎక్కడుందంటే మరి తన తల్లికి కొంచెం దూరంలో ఉంది. అయితే గొర్రెలన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయి, మరి పచ్చికను మేస్తూ ఉంటే మరి దూరం నుంచి మరి ఒక భయంకరమైనటువంటి గర్జన అనేటువంటిది వినపడింది, శబ్దం వచ్చింది. ఏమొచ్చింది, సింహము గాండ్రించిందనమాట. చూసారు ఇక్కడ సింహం ఎలా ఉంది, సింహం ఎలా ఉండిద్ది, అడవికి రాజు కదా, మరి అది బలమైనది కదా, మరి స్నోయి లాంటి వాటిని చూస్తే ఏం చేసిద్ది, తినేసిద్ది కదా. అయితే ఎప్పుడైతే ఇది గర్జించిందో స్నోయికి చాలా మరి భయం వేసిందనమాట. అయితే అటు ఇటు చూస్తూ ఉంది. అప్పుడే గొర్రెల కాపరి కూడా ఏం చేశాడు, మరి వెంటనే మరి చూచి ఒక మరి రాయి తీసుకొని మరి తన తల మీద కొట్టినప్పుడు ఆ యొక్క సింహం ఏమైపోయిందంటే భయముతో పారిపోయింది. అయితే అంతేకాదు, గొర్రెల కాపరి దగ్గర ఇంకేముంటాయి, ఒక పెద్ద కర్ర ఉంటుందన్నమాట. ఎందుకు, శత్రువు దాడి చేసినప్పుడు, అంటే తోడేళ్ళు, సింహాలు, ఎలుగుబంటులు ఇటువంటివి మరి వీటి నుంచి గొర్రెలను కాపాడేదాని కొరకే మరి ఒక కర్ర ఉంటుంది, పెద్దది, వడిసెలు కూడా మరి ఉంటుందన్నమాట. అట్లాగా ఇప్పుడు ఏం చేశాడు, తన యొక్క చూసారా, కనపడుతుందా మీకు కర్ర, తన యొక్క కర్రను మరి విసురుతూ వచ్చాడు. తర్వాత ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళింది, స్నోయి
తన తల్లి దగ్గరికి మరి వెళ్ళింది. ఎందుకు? భయపడింది కదా. మరి సింహం వెళ్ళిపోయిన తరువాత స్నోయి ఏమనుకుంటుందో తెలుసా మనసులో? ఈ కాపరి రాకుండా ఉంటే సింహము నుంచి ఎలా తప్పించుకోవాలో నేను కూడా నేర్చుకుని ఉండేదాన్ని కదా. ఏమనుకుంటుంది? కాపరి రాకుండా ఉంటే సింహము నుంచి నేను ఎలా తప్పించుకోవాలో నేను కూడా నేర్చుకొని ఉండేదాన్ని కదా అని మనసులో అనుకుంటుంది. కానీ మరలా తనకేముంది? చిన్నది కదా, భయపడుతూనే ఉందన్నమాట. అలా మరి ఒక 2 వారాలు అయిపోయిన తరువాత ఇప్పుడు ఈ యొక్క సింహం వచ్చింది, అది దాడి చేయబోయింది. మరి కాపరి మరి దాన్ని కాపాడాడు. ఇవన్నీ కూడా ఏమైపోయింది? అది మర్చిపోయింది. ఎవరు మర్చిపోయారు? స్నోయి మర్చిపోయిందనమాట. అయితే ఒకరోజు ఉదయాన్నే మరలా కాపరి ఏం చేశాడు? మరలా ఆ యొక్క గొర్రెల మందంతటిని కూడా ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడంటే ఒక కొండ ప్రాంతానికి, దగ్గరలో ఉన్నటువంటి మరి కొండ ప్రాంతానికి తీసుకుని వెళ్తాడు. ఆ రోజు వాతావరణం ఎలా ఉందంటే మరి చాలా చల్లగా ఉంది. మరి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియనటువంటి మరి పరిస్థితి కాబట్టి ఎక్కువ దూరం వెళ్లకుండా మరి దగ్గరలోనే సమీపంలోనే ఏం చేశాడు? మరి ఆ యొక్క మందను తోలుకొని వెళ్తాడనమాట. వెళితే ఇప్పుడు ఏం చేసిందంటే స్నోయి ఇప్పుడు గొర్రెల కాపరి ఆ మైదానానికి వాటిని తోలుకొని వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? పచ్చిక మేస్తూ ఉన్నాయి. అయితే ఈ స్నోయికి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఈ గొర్రెల కాపరి ఎప్పుడు కూడా మరి ఈ యొక్క సారము లేనటువంటి ఈ మేత స్థలానికే తీసుకొని వస్తాడు, కానీ సారము కలిగినటువంటి మేత స్థలానికి నన్ను మరి తీసుకుని వెళ్ళడం లేదు. ఈరోజు ఎలాగైనా సరే నేను మరి సారం కలిగినటువంటి ఒక స్థలానికి నేను వెళ్ళాలని చెప్పి స్నోయి అనుకుంటూ ఉంటుంది. అయితే అంతలోనే గొర్రెల కాపరి ఏం చేస్తాడు? మరి కింద కూర్చుంటే మరి స్నోయి కూడా తన తల్లి ఇంకా ఇతర గొర్రెలన్నీ కూడా మరి గడ్డి మేస్తూ ఉంటే ఇంకేం చేసిద్దంటే మౌనంగా మరి శబ్దం లేకుండా అడుగు వేసుకుంటా మరి ఆ యొక్క మందకి దూరంగా ఒక కొండ చాటుకు వెళ్ళి దాక్కునిద్ది అనమాట. ఎవరు దాక్కుంది? స్నోయి. ఎవరికి కనపడకుండా? కాపరికి, గొర్రెలకు, తన తల్లికి కూడా కనబడకుండా మరి ఒక కొండ చాటున దాక్కుంటుందన్నమాట. దాక్కుని అక్కడ ఉన్నటువంటి పచ్చికను చూసి అది అనుకుంటుంది, అబ్బా ఇది ఎంత బాగుంది, సారము కలిగినటువంటి మరి గడ్డి, నేను ఎప్పుడు కూడా మరి ఇటువంటిది చూడలేదని చెప్పి ఏం చేస్తూ ఉంది? మరి కొండ మీదకి అనుకోకుండానే మరి వెళ్ళిపోతూ ఉందన్నమాట. అట్లా వెళ్ళిపోతూ ఉంటే దానికి ఎక్కడ ఉన్నదో ఇంకా అర్థం లేదు. కొంత సమయం అయిపోయింది, మరి అది అలా గడ్డి మేస్తూ ఉంది, తిరుగుతూ ఉంది. ఎందుకు? తనకి ఎప్పుడు మరి కాపరి అటెళ్ళొద్దు ఇటెళ్ళొద్దు అని చెప్పడం దానికి ఇష్టం ఉండదు. అది స్వేచ్ఛగా ఉండాలనుకుంటుంది కదా. ఇప్పుడు ఎవ్వరు కూడా దాన్ని పిలిచేవారు ఉన్నారా? ఎక్కడున్నావు స్నోయి అని అటు వెళ్ళొద్దని చెప్పేవాళ్ళు ఉన్నారా? లేరు కదా. మరి ఆ కొండ మీద ఏం చేస్తూ ఉంది? మరి ఆహారం తింటూ ఉందన్నమాట. అయితే కొంత సమయం అయిపోయింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఏమైపోయిందంటే ఆకాశం అంతా కూడా నల్లటి మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. ఇప్పుడు అటు ఇటు చూసింది. ఎవరు? స్నోయి. అటు ఇటు చూసేసరికి ఎవరు కూడా కనపడలేదన్నమాట. పైకి చూస్తే ఎలా ఉంది వాతావరణం? నల్లటి మబ్బులు. ఇప్పుడు దానికి ఏమనిపించిందంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేటువంటి సమయము దగ్గర పడింది. మా మమ్మీ చెప్పింది ఇలాగా మరి నల్లటి మేఘాలు ఆవరించినప్పుడు మరి ఆ ప్రాంతంలో మరి చిన్న చిన్న మంచు ముక్కలు కురుస్తూ ఉంటాయన్నమాట. ఆ స్థలంలో మనం ఉంటే చనిపోతాము చలికని ఆ స్నోయి తల్లి చెప్పినటువంటి మాటలు గుర్తొచ్చి ఇప్పుడు అదేం చేసింది? త్వరగా మరి తన తల్లి, తన కాపరి, మరి తన తోటి మంద ఉన్నటువంటి స్థలానికి వెళ్ళాలని చెప్పి ఈ స్నోయి ఏం చేసింది? మరి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉందన్నమాట. అయితే అది ఎక్కడమైతే ఎక్కింది కొండ, అది దిగి ఏ దారి నుంచి రావాలో తనకి తెలిసిందా? తెలియలేదన్నమాట. ఇప్పుడు ముందు చూసింది, వెనక చూసింది, రైట్ లెఫ్ట్ ఎటు చూసినా కూడా దానికి ఎటు వెళ్ళాలో అర్థం కావట్లే. ఎవరికి?
రేయ్ స్నోయికి ఎటు వెళ్ళాలో మరి అర్థం కావట్లేదన్నమాట. అర్థం కాకపోయేసరికి ఇప్పుడు ఏం చేసిందంటే ఆ కొండ చివరి భాగమునకెక్కి మరి తొంగి చూస్తూ ఉంది. కనపడుతుందా ఇక్కడ మీకు? ఎక్కడుంది స్నోయి? కొండ చివర పైన నుంచొని ఏం చేస్తూ ఉందంట, మరి కిందకి తొంగి చూస్తూ ఉంది. చూస్తూ ఉంటే మరి దానికి దూరంలో ఎక్కడో ఒక 2 మైళ్ళ దూరంలో మరి తన యొక్క గొర్రెల కాపరి మరి తన అమ్మ వారందరూ కూడా మరి కనపడతా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం చేస్తూ ఉందంటే ఈ యొక్క స్నోయి అరుస్తూ ఉందన్నమాట. ఎవరికి వినబడడానికి? కాపరికి వినబడడానికి అరుస్తూ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి. మరి వాళ్ళు పక్కనే లేరు కదా వినబడడానికి. వాళ్ళు మరి ఇది వారిని విడిచిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయింది. కాబట్టి మరి ఆ యొక్క గొర్రెల కాపరికి కానీ అక్కడ ఉన్నటువంటి మందకి కానీ ఎవరికి కూడా దాని యొక్క స్వరము వినిపించడం లేదు. ఇంకా స్నోయికి చాలా భయం ఎక్కువైపోయిందనమాట. ఇప్పుడు నేను మరి ఎలా ఇంటికి వెళ్ళాలి? వాతావరణం అంతా కూడా పూర్తిగా మారిపోయింది, నా పరిస్థితి ఏమిటని చెప్పి స్నోయి భయపడుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది కదా మంచు పడతా ఉంటుందని, మంచు ముక్కలు. ఇంకా ఉన్నట్లుండి సడన్గా మరి ఆకాశంలో నుండి చిన్న చిన్న మంచు ముక్కలు పడడం స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ చూసారా మరి స్నోయి చూస్తూ ఉంటే పైనుండి కింద ఇక్కడ ఏముంది, మరి ముళ్ళ కంపు ఉంది కదా. మరి ఆ యొక్క మంచు ముక్కలు పడతా ఉంటే అది ఎటు దిగాలో అర్థం కానటువంటి పరిస్థితులలో ఈ స్నోయి ఏమైపోయిందంట, మరి దిగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ముండ్ల కంపలో మరి స్నోయి పడిపోయిందనమాట. అయితే ఈ యొక్క స్నోయికి ఇప్పుడు అటు కదులుతున్నా మరి ఇటు కదులుతున్నా ఏముందిరా, ఎక్కడ పడింది? ముళ్ళ కంపలో పడింది కదా. అటు తిరిగినా ముళ్ళు గుచ్చుకుంటాయి, ఇటు తిరిగినా ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందో చెప్పండి. స్నోయి పరిస్థితి చాలా మరి కష్టంగా ఉందన్నమాట. రాత్రి సమయం అయిపోయింది, మంచు పడతా ఉంది, మంచు వర్షం పడతా ఉంది. మరి ఇక్కడ చూస్తేనేమో స్నోయి ఈ యొక్క ముండ్ల పొదలలో మరి పడిపోయింది. తన్ని రక్షించడానికి ఎవరూ లేరు. ఇప్పుడు అరుస్తూ ఉందన్నమాట, పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నా కూడా మరి అది కాపరికి మరి వినబడడం లేదనమాట. అయితే మరి కొంత సమయం అయిపోయింది, ఇంకా స్నోయిలో అరవడానికి కూడా ఓపిక లేదు, అయిపోయింది అంతా. ఇంకా ఎవరు నా దగ్గరికి రారు, ఇంక ఇంతే నా పరిస్థితి అని చెప్పి అది మరి మౌనంగా ఉంది. ఇప్పుడు గొర్రెల కాపరి ఏం చేశాడు? వాతావరణం మారిపోయింది కదా. తన యొక్క గొర్రెలను అన్నిటిని కూడా తీసుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? గొర్రెల దొడ్డి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కౌంట్ చేస్తూ ఉన్నాడు అనమాట. తన యొక్క గొర్రెలను అన్నిటిని 1 by 1 అన్నీ వచ్చినాయి. మరి ఒకటి తక్కువ వచ్చింది కదా. గొర్రెల కాపరికి తెలుసు ఎవరున్నారో ఎవరు లేరో, తెలుసు కదా. ఇప్పుడు పరీక్షించాడనమాట గొర్రెలను అన్నిటినీ. 99, 98, ఇంకెవరు? 100. ఎవరు లేరు? తెల్లది ఒకటి ఉండాలి, చిన్నది. దాని పేరేం పేరు? స్నోయి. అయ్యో అది మరి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ రాత్రికాల సమయంలో ఈ మంచుకి అదేమైపోయింది, మరి చనిపోయిద్ది అని చెప్పి గొర్రెలను అన్నిటినీ కూడా జాగ్రత్తగా మరి దొడ్డిలో పెట్టేసి ఇప్పుడు మరి గొర్రెల కాపరి కూడా ఏం చేశాడంటే మరి ఈ యొక్క స్నోయిని వెతికేదాని కొరకై బయలుదేరాడనమాట. అయితే స్నోయిని వెతకడానికి బయలుదేరుతున్నప్పుడు తన తోటి కాపరులందరూ కూడా ఆ గొర్రెల కాపరికి ఏం చెప్పారంటే, ఈ రాత్రికాల సమయంలో ఈ మంచు పడుతున్నప్పుడు నువ్వు మరి స్నోయి కోసం వెళ్ళడం అంతా మంచిది కాదు, ఎందుకంటే ఈ మంచు చాలా మరి ప్రమాదకరమైనటువంటిది, కాబట్టి నువ్వు కూడా చనిపోవచ్చు, కాబట్టి నువ్వు మరి వెళ్ళవద్దని చెప్పి గొర్రెల కాపరు అందరూ కూడా మరి తనకి చెప్పినా కూడా తన తోటి కాపరులు మరి గొర్రెల కాపరు ఎటువంటి వాడు, మరి స్నోయి అంటే చాలా ఇష్టం అన్నమాట. స్నోయిని చక్కగా మరి ప్రేమించేటువంటి వాడు. కాబట్టి ఏం చేశాడంట, ఈ యొక్క గొర్రెల కాపరి ఆ రాత్రికాల సమయంలో మరి తనకి మరి ఒక స్వెటర్ వేసుకొని కాళ్ళకు షూ వేసుకొని ఇప్పుడు బయలుదేరాడు. ఎక్కడ ఉంది స్నోయి? వెతుకుతూ ఉన్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఆ మైదాన ప్రాంతం అంతా కూడా. మరి ఆ పక్కన ఉన్నటువంటి మరి కొండ మీదకి ఏమన్నా వెళ్ళిందేమో చూద్దాం. తెలుసు కదా స్నోయి యొక్క స్వభావము ఎవరికి తెలుసు? కాపరికి తెలుసు. అటు వెళ్ళొద్దంటే అటే వెళ్ళాలనుకునేది, అది చూడొద్దంటే అదే చూడాలనుకునేది, అది తినకూడదు అంటే మరి అదే ఎలా ఉందో తినాలి అనుకునేది, మాట్లాడొద్దంటే మాట్లాడాలి కదా.
అనుకుంటా ఉంది అది కూడా అని తెలుసు కాబట్టి మరి ఆ కొండ మీదకి మరి వెళ్తూ ఉన్నాడనమాట రాత్రికాల సమయంలో బయలుదేరి. మరి గొర్రెల కాపరికి రాత్రి కదా, మరి స్నోయి ఎక్కడుందని కనపడిద్ది, పిలుచుకుంటా వెళ్తున్నాడు, స్నోయి స్నోయి అనుకుంటా వెళ్తూ ఉంటే ఇంకా అది ముళ్ళ పొదలలో పడుకొని ఉంది కదా, దానికి కాపరి స్వరం వినగానే మరి చాలా సంతోషం వచ్చి ఇప్పుడు ఏం చేసిందంట, అరవడం మొదలుపెట్టింది. నేను పలానా స్థలంలో ఉన్నానని ఒక సిగ్నల్ ఇస్తూ ఉంది. ఎవరికి? రే కాపరికి ఇస్తూ ఉంది. ఇంకప్పుడు గొర్రెల కాపరి ఏం చేశాడు, మరి ఆ యొక్క స్నోయి దగ్గరికి మరి వెళితే అది ఎక్కడుందంట, మరి ముండ్ల పొదలలో ఉంది కదా. మరి తనకి చేతులు ఏముండిది, ఎప్పుడు గొర్రెల కాపరికి కర్ర ఉంటుంది కదా, తన కర్ర పెట్టి మరి వాటన్నిటిని కూడా మరి పక్కకు అనేసి ఇప్పుడు స్నోయిని ఏం చేశాడు, మరి జాగ్రత్తగా రాత్రికాల సమయంలో స్నోయిని ఎత్తుకొని చూడండి తన మరి షర్ట్ లోపల తను వేసుకున్నటువంటి ఆ యొక్క స్వెటర్ లోపల, ఎందుకు స్నోయి చలికి వణిగిపోతూ ఉంది కదా, అందుకని లోపల పెట్టుకొని జాగ్రత్తగా మరి తన యొక్క 2 చేతులతో భద్రంగా మరి తీసుకుని వస్తూ ఉన్నాడు. అయితే కొంత దూరం వచ్చిన తరువాత ఆ గొర్రెల కాపరి కూడా ఆ మంచులో మరి నడవలేకపోతూ ఉన్నాడు, చలికి మరి తన యొక్క శరీరం కూడా తట్టుకోవట్లేదన్నమాట. అయితే మరి కొంత దూరం వచ్చిన తర్వాత ఆ గొర్రెల కాపరి ఏం చేశాడు, నడవలేక అక్కడే మరి కూర్చుండిపోయాడు. ఆ యొక్క మరి స్నోయిని ఏం చేశాడు, తన యొక్క 2 చేతులతో మరి ఇలా గట్టిగా హత్తుకొని అక్కడ కూర్చుంటే మరి ఆ యొక్క చలికి అతడు ఏమైపోయాడు, తట్టుకోలేక మరి చనిపోయాడు అనమాట. అయితే ఆ రాత్రి అంతా కూడా అలాగే మరి ఆ యొక్క గొర్రెల కాపరి మీద మంచు ఏమైపోయింది, మరి అలా పడిపోయిందనమాట. తెల్లవారే తన తోటి కాపరులందరూ కూడా ఏం చేశారు, అయ్యో రాత్రి మరి స్నోయిని వెతకడానికి వెళ్ళినటువంటి కాపరి ఇంకా రాలేదు, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడని చెప్పి వారందరూ కూడా ఏం చేశారు, మరి బయలుదేరి వస్తే మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి మరి ఎత్తుగా ఉన్నటువంటి ఒక ప్రాంతం కనబడితే వారు ఏం చేశారంట, అది మంచుతో కప్పబడిపోయింది. దాన్ని పగలగొట్టి చూస్తే మరి ఆ యొక్క కాపరి యొక్క షర్ట్ కనబడతా వచ్చిందనమాట. దాన్ని తీయగానే ఆ షర్ట్లో నుంచి ఎవరు బయటకు వచ్చారు, స్నోయి తెల్లగా మంచు వలె అది మరి బయటికి వచ్చింది. చూడండి మరి స్నోయి ఎలాంటిది, మాట వినిద్దా, కాపరి మాట వినదు, కాపరి మాట వినదు. కాపరి ఎటు వెళ్ళొద్దంటే మరి అటే వెళ్ళిద్ది, ఏది చేయొద్దంటే అదే చేసిద్ది. అయినా కూడా మరి కాపరి ఆ స్నోయిని ప్రేమించాడు కాబట్టి దాన్ని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళాడు, రాత్రికాల సమయంలో స్నోయి కొరకు వెళ్ళి కాపరి ఏమైపోయాడు, మరి చనిపోయాడు అనమాట. చూడండి మరి స్నోయి లాగా మనము కూడా ఉన్నాం కదా, ఈ దినం ఉన్నామా లేదా, మనము కూడా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తూ ఉన్నారంటే మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఎందుకు, నువ్వు మాట వినకపోయినా, వింటున్నావా, వినడం లేదు కదా, సండే స్కూల్కి వస్తాం, మరి లెసన్స్ వింటాం, పాటలు పాడతాం, కానీ ఏముండదు మనకి, మాట వినే స్వభావం ఉండదు. ఏదైతే చేయొద్దంటామో అది చేస్తాము కదా. మనం తప్పిపోతున్నా, మాట వినకపోయినా, మరి మనము అబద్ధాలు ఆడుతున్నా, ఏది చేస్తున్నా కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడంట, ఈ కాపరి ఎలాగా స్నోయిని ప్రేమించాడో అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆ కలువరి శిలువలో మన కొరకు ఆయన ప్రాణం పెడుతూ వచ్చాడు. అయితే మనం ఏం చేయాలి, ఈ దినం స్నోయిలాగా మనం కూడా తప్పిపోతున్నాం, మాట వినడం లేదు కాబట్టి ప్రభుని అడగాలి, ప్రభువా నేను కూడా అనేక సార్లు మరి స్నోయిలాగా మా తల్లిదండ్రుల మాట వినలేదు, తండ్రి అయినటువంటి మీ మాట కూడా నేను వినలేదు, లోబడడం లేదు, స్నోయిలాగా అనేక సార్లు నేను మరి తప్పిపోతూ ఉన్నాను అని చెప్పి మనం ఎవరిని అడగాలి, ప్రభువుని క్షమాపణ అడగాలి. ఆయన క్షమిస్తాడు కదా. ఎందుకు క్షమిస్తాడు ఆయన చెప్పాలి. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు కదా. ఎవరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు, మమ్మీ డాడీ కన్నా. ఆయన ప్రేమ ఎలాంటిది, మరి శాశ్వతమైనటువంటి ప్రేమ. అందుకే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏం రాయబడింది, ఈయనేమో గొర్రెల కాపరి, కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క ప్రధాన కాపరి, నిత్యమైనటువంటి కాపరి కాబట్టి ఆయన మనల్ని ప్రేమించేటువంటి వాడిగా ఉంటాడు. ఈ రోజైనా మనం ఏం చేయాలి,
మరి తల్లిదండ్రుల మాట వినడానికి, దేవుని యొక్క మాట వినడానికి మనము తీర్మానం చేసుకుందామా? చేసుకుంటారా? ఏమని? స్నోయి లాగే ఉంటారా? స్నోయి అలా మాట వినకపోవడం వలన కాపరి ఏమైపోయాడు? చనిపోయాడు. మన ద్వారా మనం తప్పిపోవటం ద్వారా, మన మాట వినకపోవడం, మన పాపంలో పడిపోవటం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మన కొరకే చనిపోయాడు. ఎందుకు? మనకి జీవాన్ని ఇచ్చేదాని కొరకే. కాబట్టి ఆ యొక్క ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట మనం ఏం చేయాలి? ఏం చేయాలిరా బాయ్స్? ఒప్పుకోవాలి. క్షమాపణ అడిగితే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి మనల్ని ఆయన ఏం చేస్తాడు? మరి క్షమించి దేవుని బిడ్డలుగా ఆయన మనల్ని చేసేటువంటి వాడిగా ఉంటాడు. ప్రేంగిల మా పరలోక తండ్రి, ప్రభా ఈ దినం రెండవ దినముగా క్లోజింగ్ లెసన్లో మీరు సహాయపడినారు. మీ దాసులకు మీరు వాడుకున్నందుకొరకై స్తోత్రములు. స్నోఫీ యొక్క కథను మీరు జ్ఞాపకం చేసినందుకొరకై మేము స్తుతిస్తుంటున్నాం. ప్రభా ఈ బిడ్డలైన వారిని ఆటంకపరచగా నా ఎద్దుకు రానీయుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యమని సెలవిచ్చినారు. ప్రభా ఇంతమంది అయితే నీ సేవ కొరకై ప్రభా మంచి ఉద్యోగస్తులుగా ప్రభా ఈ స్థలం నుండి మీరు తీర్చిదిద్దండి. ప్రభా దయలో తండ్రి, తర్వాత సెక్షన్లో కూడా మీ కృప చూపించండి. ఆ రీతిగా అన్నవాళ్ళు, అక్కవాళ్ళు, దూర ప్రాంతం నుండి కూడా మీ దాసులు అన్నవాళ్ళు నడిపించినందుకొరకై స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున ఈ లెసన్ విన్నవారు ఆత్మీయమైన మేలు పొందినట్లుగా మీ కృప చూపించండి. ఈ సంవత్సరం అంతా కూడా వారు మర్చిపోకున్నట్లుగా నీ సన్నిధి దయచేయమని స్తుతించి ప్రార్థించి అది వినంగా వేడుకుంటున్నాం తండ్రి. చివరి ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుంటాం. దయచేసి మోకరించండి. చివరి ప్రార్థనతో ఈ సెషన్ ముగించుకుంటాం. అది అయిపోయిన తర్వాత భోజన ఏర్పాట్లు ఉంటాయి. అది అయిపోయిన తర్వాత మరలా మధ్యాహ్నం చేరి వస్తాం. చక్కగా ఉంటుంది మధ్యాహ్నం. ఎవరు కూడా మరలా తిరిగి ఎడకెళ్ళట్టు. ప్రార్థన మోకరించండి. ప్రార్థన. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు యొక్క కలవరి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసము, తోడు దీవెన ఇప్పుడును ఎల్లప్పుడును కూడిన వారికి పరిశుద్ధులకును ప్రత్యేకంగా యూబీఎస్కి వచ్చిన చిన్న బిడ్డలందరికీ సదాకాలము తోడైనగాక. ఆమేన్.